నేనున్నా కదా చూసుకుంటా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ రోషన్ బ్లాగ్స్. మరొక మినీ బ్లాగ్ లోకి మీ అందరికీ స్వాగతం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఛానల్ స్టార్ట్ చేసి 5 వ్లాగ్స్ నాన్ స్టాప్ గా పెట్టా కానీ నిన్న మాత్రం పెట్టడం అవ్వలేదండి. ఎందుకంటే నేను చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళా కానీ వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. సో సారీ అండి. లాస్ట్ బ్లాగ్ లో మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, షార్ట్స్ తో పాటు మీకోసం లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేస్తామని. ఇది కూడా లాంగ్ వీడియో షూటేనండి. సో యాజ్ యూజువల్ గా పొద్దున్నే 7 కి వెళ్ళిపోయి షూట్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నందు ఏడ్ చేసి ఉంటే దానికోసం చూడండి ఎంత తంటాలు పడుతున్నాం. హాయ్ శ్రీమతి గారిని మీరు ఎంత ఇష్టపడ్డారో మళ్ళీ ఈ వీడియోని కూడా మీరు అంతే ఇష్టపడతారు, అది మాత్రం గ్యారంటీ. ఒక పక్క నేనే డైరెక్ట్ చేసుకుని ఒక పక్క నేనే యాక్ట్ చేయాలంటే కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుందండి. అంత కష్టపడి వీడియో చేశాక మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ చూస్తే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాను. షూట్ గ్యాప్ లో అక్క చెల్లెలు ఎపిసోడ్ 8 కామెంట్స్ కూడా చదివానండి. సో ఆ కామెంట్స్ చదివాక నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఫస్ట్ 8 ఎపిసోడ్ చూసేసే కథ ఎలా ఉంటుందో డిసైడ్ అయిపోతున్నారు. బట్ మీరు ఊహించిన విధంగా కథ మలుపులు తిరుగుతుందండి, అది మాత్రం గ్యారంటీ. 8th ఎపిసోడ్ లో నందు నన్ను అనుమానించింది, బట్ 9th ఎపిసోడ్ లో మీరు ఊహించిన విధంగా ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ ఎపిసోడ్ 9 రిలీజ్ అయిపోయింది, అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. మీరు అందరూ ఎంతో ఇష్టపడుతున్నారని ఎపిసోడ్ 8 ఎపిసోడ్ 9 వెంటనే రిలీజ్ చేసేసా. 6 days లో మనం 30K సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయిపోయాం. పనిలో పని ఆ 30K కంప్లీట్ చేసేవచ్చుగా. ఇంతకీ నందు వ్లాగ్స్ ఛానల్ కి ఏం పేరు పెట్టాలో ఫైనల్ గా ఒకటి చెప్పేసేయండి, ఫిక్స్ అయిపోదాం. హాఫ్ డే షూట్ అంతా కంప్లీట్ చేసుకుని లంచ్ కూడా ఫినిష్ చేసేసాం. దాని తర్వాత పోస్టర్ షూట్ చేసేసి ఇంకొక సీన్ కూడా ఫినిష్ చేసేసి అలా షూట్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా షూట్ అంతా ఫినిష్ అయ్యాక నందు నేను కలిపి ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం. రేపు ఒక మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.